హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా ఊరి చివర ఉన్న ఒక పాడుబడిన ఇల్లు, అందులో ఉండే ఒక ముసలవ్వ గురించి, ఎందుకు ఆమె పేరు వింటేనే మా ఊరు భయంతో వణికిపోతుందో చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా పేరు వినయ్. మాది తెలంగాణలోని ఒక చిన్న పల్లెటూరు. మా ఊరి చివరిలో ఊరికి కొంచెం దూరంగా ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటి చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక రకమైన నిశ్శబ్దం ఉండేది. డే టైంలో కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్తే ఎందుకో తెలియదు కానీ మా వెనకాల ఎవరో ఉన్నట్టుగా అనిపించేది. ఆ ఇంట్లో ఒకప్పుడు ఒక ముసలావిడ ఉండేది. ఆమె పేరు మల్లవ్వ. కానీ మా ఊరిలో ఆమెను ఆ పేరుతో పిలిచేవాళ్ళు చాలా తక్కువ. అందరూ ఆమెను మంత్రాల మల్లవ్వ అని పిలిచేవారు. ఆమెకు పిల్లలు లేరు. ఆమె భర్త కూడా ఎప్పుడో చనిపోయాడు. అప్పటి నుంచి ఆ చిన్న ఇంట్లో ఆమె ఒక్కతే ఉండేది. పగలు కూడా ఎక్కువగా బయట కనిపించేది కాదు. ఎప్పుడైనా ఇంటి ముందు కూర్చొని కనిపిస్తే ఎవరైనా ఆ దారిలో వస్తున్నా ఆమె వైపు చూడకుండా తల దించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే మల్లవ్వ కళ్ళలోకి చూస్తే మంచిది కాదని మా ఊర్లో ఒక నమ్మకం ఉండేది. ఆమె ఎవరినైనా చూసి వాళ్ళ పేరు ఒక్కసారి పలికిందంటే ఆ మనిషి జీవితంలో అదే చివరి సంతోషకరమైన క్షణం. అది నిజమో కాదో ఎవరికీ తెలియదు. కానీ ఆమె పేరు వినగానే మాత్రం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భయపడేవాళ్ళు. మల్లవ్వ ఇంటి ముందు పక్షులు కూడా ఎగరడానికి భయపడతాయని చెప్పుకునేవాళ్ళు. ఒకవేళ ఏదైనా పక్షి పొరపాటున ఆ ఇంటి పైకప్పు మీద వాలితే కొద్దిసేపటికే అది చచ్చిపోయి కింద పడేదంట. నాకు చిన్నప్పుడు ఇవన్నీ వింటే నవ్వొచ్చేది. పక్షి చచ్చిపోతే కూడా దానికి కారణం మల్లవ్వేనా అని నవ్వుకునేవాడిని. కానీ మా ఊరిలో పెద్దవాళ్ళు మాత్రం ఆ మాటలు విన్నప్పుడు నవ్వేవాళ్ళు కాదు, చాలా సీరియస్గా ఉండేవాళ్ళు. మల్లవ్వ గురించి మా ఊరిలో ఇంకో విషయం ప్రచారంలో ఉండేది. ఆమెకు మంత్రాలు తెలుసు. ఎవరికైనా కోపం వస్తే, ఎవరినైనా శపించాలనిపిస్తే మల్లవ్వ దగ్గరకు వెళ్తారంట. ఆమె రాత్రుళ్ళు ఇంటి వెనక ఏవో పూజలు చేస్తుందని, అర్ధరాత్రి సమయాల్లో ఆమె ఇంటి దగ్గర నుంచి వింత వింత శబ్దాలు వినిపిస్తాయని, ఎప్పుడో ఒకసారి ఆ ఇంటి చుట్టూ నేల మీద తెలియని గుర్తులు కూడా కనిపించాయని, ఇలా ఎన్నో కథలు. కానీ ఆ కథల్లో ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికీ తెలియదు. ఎందుకంటే మల్లవ్వని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. అయితే అందరినీ భయపెట్టిన ఆ ముసలావిడ కథ కూడా ఒకరోజు చాలా దారుణంగా ముగిసిపోయింది. ఒకరోజు ఉదయం మల్లవ్వ ఇంటి నుంచి చాలా దారుణమైన దుర్వాసన రావడం మొదలైంది. మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఏదో చచ్చిన జంతువు అయి ఉంటుందని అనుకున్నారు. కానీ ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచింది. దుర్వాసన మాత్రం ఇంకా ఎక్కువైంది. అప్పుడు కొంతమంది ధైర్యం చేసి ఆ ఇంటి దగ్గరకు వెళ్ళారు. తలుపు లోపల నుంచి గడియ వేసి ఉంది. చివరికి తలుపును పగలగొట్టి లోపలికి వెళ్ళారు. లోపల చూసిన దృశ్యం వాళ్ళు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. మల్లవ్వ చనిపోయి ఉంది. ఆమె చనిపోయి అప్పటికే 7 రోజులు దాటిపోయింది. ఒంటరిగా చనిపోయింది. ఎవరికీ తెలియలేదు, ఎవరూ గుర్తించలేదు. ఆమెను బయటకు తీసుకొచ్చి అంత్యక్రియలు చేసేశారు. అంతటితో కథ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ మల్లవ్వ చనిపోయిన తర్వాతే అసలు భయం మొదలైంది. ఆమె చనిపోయిన కొన్ని రోజులకే రాత్రిపూట ఆ ఇంటి దగ్గరగా వెళ్ళిన వాళ్ళకి వింత అనుభవాలు మొదలయ్యాయి. ఎవరో ఇంటి లోపల నడుస్తున్న శబ్దం విన్నామని కొందరు చెప్పారు. మరికొందరు ఎవరో వాళ్ళ పేరు పెట్టి పిలిచినట్టు వినిపించిందని చెప్పారు. ఒక వ్యక్తి అయితే ఆ ఇంటి కిటికీలో మల్లవ్వ నిలబడి ఉన్నట్టు చూశానని చెప్పాడు. అతను ఆ మాట చెప్పిన మరుసటి రోజు ఆ వ్యక్తి ఇంట్లోనే స్పృహ తప్పి పడిపోయాడంట. ఇలా ఒక్కో కథ ఊరంతా పాకింది. దాంతో మల్లవ్వ చనిపోయినా ఆమె ఇంటి వైపు వెళ్ళడం పూర్తిగా ఆపేశారు. పగటిపూట కూడా ఎవరూ వెళ్ళరు. రాత్రి అయితే ఆ ఇంటి పేరు కూడా ఎవరూ ప్రస్తావించరు. అలా 3 ఏళ్ళు గడిచిపోయాయి.
ఇల్లు అలాగే ఉంది. గోడల మీద పాత సున్నం ఊడిపోతూ ఉంది. తలుపులు తుప్పుపట్టాయి. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. కానీ ఆ ఇంటి గురించి భయం మాత్రం ఊళ్ళో ఇంకా తగ్గలేదు. అలాంటి ఒక రాత్రి మా ఊరిలో ఉండే రమేష్ అనే వ్యక్తి టౌన్ నుంచి తన పని ముగించుకొని బైక్ మీద ఇంటికి వస్తున్నాడు. రాత్రి సమయం దాదాపు 11:40 అవుతుంది. ఆ రోజు అతనికి వేరే దారి లేదు. ఇంటికి వెళ్ళాలంటే మల్లవ్వ ఇంటి పక్కగానే వెళ్ళాలి. రమేష్కి కూడా ఆ కథలన్నీ తెలుసు. కానీ అతనికి పెద్దగా భయం ఉండేది కాదు. అవన్నీ ఊళ్ళో వాళ్ళు కల్పించిన కథలు అని అనుకునేవాడు. బైక్ మీద నెమ్మదిగా వస్తూ ఉన్నాడు. రోడ్డు ఖాళీగా ఉంది. చుట్టూ ఇల్లు లేవు. ఒకవైపు పొలాలు, మరోవైపు మల్లవ్వ ఇల్లు. అతను ఆ ఇంటి దగ్గర పడుతున్న కొద్దీ ఏదో తేడాగా అనిపించింది. బైక్ హెడ్లైట్ వెలుతురు ఇంటి గోడ మీద పడుతోంది. అప్పుడే అని ఒక శబ్దం వచ్చింది. రమేష్ బైక్ వేగం పెంచాడు. ఆ శబ్దం ఆ ఇంటి లోపల నుంచే వచ్చినట్టుగా అనిపించింది. అతను బైక్ ఆపలేదు. ముందుకు వెళ్ళబోతుండగా మళ్ళీ ఈసారి స్పష్టంగా వినిపించింది. వెంటనే రమేష్ బైక్ ఆపేశాడు. కొన్ని క్షణాలు ఏమీ జరగలేదు. అతను ఆ ఇంటి వైపు చూశాడు. తలుపు మూసే ఉంది. కిటికీలు కూడా మూసే ఉన్నాయి. ఏదో జంతువు అయి ఉంటుందిలే అని బైక్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బైక్ స్టార్ట్ కాలేదు. మళ్ళీ ప్రయత్నించాడు. అయినా ఏం ఉపయోగం లేదు. అతను చిరాకు పడుతూ బైక్ నుంచి దిగాడు. అప్పుడే మల్లవ్వ ఇంటి లోపల నుంచి చాలా నెమ్మదిగా ఒక ముసలావిడ గొంతు వినిపించింది, రమేష్ అని. అతని చేతిలోని బైక్ తాళం కింద పడిపోయింది. ఎందుకంటే ఆ గొంతు అతనికి బాగా తెలుసు. 3 ఏళ్ల క్రితం చనిపోయిన మల్లవ్వ గొంతు. రమేష్ అక్కడే నిలబడిపోయాడు. లోపల నుంచి మళ్ళీ రమేష్ అని ఈసారి కొంచెం గట్టిగా వినిపించింది. అతను ఒక్కసారిగా బైక్ వదిలేసి రోడ్డుపైకి పరిగెత్తాడు. కానీ అతను 2 అడుగులు వేసేలోపే వెనక నుంచి మరో మాట వినిపించింది, నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు అని. రమేష్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. మల్లవ్వ ఇంటి తలుపు ఇప్పుడు తెరిచే ఉంది. లోపల పూర్తిగా చీకటి. కానీ ఆ చీకట్లో ఎవరో నిలబడి ఉన్నట్టు అతనికి స్పష్టంగా కనిపించింది. రమేష్ అక్కడి నుంచి పరిగెత్తాడు. కానీ ఆ రాత్రి అతను చూసింది అక్కడితో ముగియలేదు. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం రమేష్ ఇంటి ముందు మల్లవ్వ ఇంటి తాళం కప్పు కనిపించింది. అది 3 ఏళ్లుగా ఆ ఇంటి తలుపుకు వేసి ఉన్న అదే తాళం. రమేష్ దాన్ని చూసిన వెంటనే ఒక్క మాట అన్నాడు, నిన్న రాత్రి నేను ఆ ఇంటి దగ్గరికే వెళ్ళలేదు. అయితే ఆ తాళం నా ఇంటి ముందుకు ఎలా వచ్చింది అని. అక్కడితో మా ఊళ్ళో మళ్ళీ ఆ పాత భయం మేల్కొంది. మంత్రాల మల్లవ్వ తిరిగి వచ్చిందని అందరూ అనుకున్నారు. రమేష్ ఇంటి ముందు కనిపించిన ఆ తాళం మా ఊరంతా ఒక్కసారిగా భయపెట్టింది. ఎందుకంటే ఆ తాళం మల్లవ్వ ఇంటిదే అని అందరికీ తెలుసు. 3 ఏళ్లుగా ఆ ఇంటి తలుపుకు అదే తాళం వేలాడుతుంది. అయితే అది రమేష్ ఇంటి ముందుకు ఎలా వచ్చింది? రమేష్ మాత్రం ఏమీ చెప్పలేకపోయాడు. ఆ రాత్రి జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటే అతని శరీరం వణికిపోతుంది. అతను ఒకే మాట చెప్పాడు, ఆమె నన్ను పేరు పెట్టి పిలిచింది అని. ఆ రోజు రాత్రి తర్వాత రమేష్లో ఏదో మార్పు వచ్చింది. పగలు మామూలుగానే ఉన్నాడు. కానీ రాత్రి అయితే ఒంటరిగా ఉండలేకపోయేవాడు. ఎవరైనా పిలిస్తే ముందు వాళ్ళ ముఖం చూస్తాడు. తన పేరు ఎక్కడైనా వినిపించినా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. ఎందుకంటే ఆ రాత్రి మల్లవ్వ తన పేరు పిలిచిన విధానం అతని చెవుల్లోంచి పోవడం లేదు. 3వ రోజు రాత్రి రమేష్ ఇంట్లో అందరూ నిద్రపోయారు. అతను మాత్రం నిద్ర పట్టక మంచం మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడు సమయం 2:15 అవుతుంది. అప్పుడే ఇంటి బయట నుంచి అని శబ్దం. రమేష్ కళ్ళు తెరిచాడు. మళ్ళీ అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఎవరో తలుపు కొడుతున్నారు. అతను మంచం మీదే కూర్చొని ఉన్నాడు. అప్పుడు బయట నుంచి ఒక గొంతు చాలా నెమ్మదిగా, రమేష్. అతని శరీరం మొత్తం చల్లబడిపోయింది. అది మల్లవ్వ గొంతే.
రమేష్ తలుపు వైపు చూడకుండా కళ్ళు మూసుకొని ఉన్నాడు. బయట నుంచి మళ్ళీ రమేష్ తలుపు తీయి అని. అతను భయంతో వణికిపోయాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత తలుపు మీద కొట్టే ఆ శబ్దం ఆగిపోయింది. రమేష్ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అప్పుడే అతని మంచం కింద నుంచి అని శబ్దం వచ్చింది. రమేష్ కళ్ళు నెమ్మదిగా మంచం కిందకు వెళ్ళాయి. అక్కడ ఏమీ కనిపించలేదు. మళ్ళీ ఈసారి మంచం కింద నుంచే రమేష్ భయంతో వెనక్కి జరిగాడు. అప్పుడే అతని చెవి దగ్గరగా ఒక ముసలావిడ గొంతు వినిపించింది, రమేష్, నేను తలుపు బయట లేను అని. అది విని రమేష్ ఒక్కసారిగా గట్టిగా అరవబోయాడు. కానీ గొంతు బయటకు రాలేదు. ఆ గొంతు మళ్ళీ చెప్పింది, నేను నీ ఇంట్లోనే ఉన్నాను అని. రమేష్ ఆ రాత్రి స్పృహ తప్పిపోయాడు. ఉదయం లేచేసరికి అతని కుటుంబం చుట్టూ ఉంది. వాళ్ళు ఏం జరిగింది అని అడిగినా అతను ఏమీ చెప్పలేదు. కానీ అతని మంచం పక్కన నేలపై ఒక విచిత్రమైన విషయం కనిపించింది. బూడిదతో వేసిన ఒక సర్కిల్, దాని మధ్యలో మల్లవ్వ ఇంటి వైపు చూపించేలా ఒక గీత. ఆ తర్వాత రమేష్ని మా ఊరి పెద్దలు ఒక వృద్ధుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ వృద్ధుడికి మల్లవ్వ గురించి చాలా పాత విషయాలు తెలుసు. అతను రమేష్ చెప్పిన విషయాలన్నీ విన్నాడు. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత మల్లవ్వ చనిపోయినప్పుడు ఆమె ఇంట్లో ఏం దొరికిందో నీకు తెలుసా అని అడిగాడు. రమేష్ తల ఊపాడు. ఆ వృద్ధుడు చెప్పాడు, ఒక పాత ఇనుప పెట్టె అని. అందులో కొన్ని పాత వస్తువులు ఉన్నాయి. కానీ ఆ పెట్టెలో ఒక్క వస్తువు మాత్రం అందరికీ అర్థం కాలేదు అని చెప్పాడు. రమేష్ ఏంటి అది అని అడిగాడు. ఆ వృద్ధుడు నెమ్మదిగా చెప్పాడు, అది చాలా పాత అద్దం అని చెప్పాడు. ఆ అద్దాన్ని ఇంటి నుంచి బయటకు తీసుకురావడానికి ఎవరికి ధైర్యం సరిపోదు. ఎందుకంటే ఆ అద్దంలో మల్లవ్వ కనిపిస్తుంది అని చెప్పాడు. రమేష్ ముఖం తెల్లబడిపోయింది. చనిపోయిన తర్వాత కూడా ఎలా అని రమేష్ అడిగాడు. వృద్ధుడు తల ఊపాడు. అందులో ఆమె చనిపోయిన తర్వాతే కనిపిస్తుంది అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే రమేష్ గుండె వణికిపోయింది. ఆ రాత్రి జరిగిన విషయం గుర్తు చేసుకున్నాడు. మల్లవ్వ ఇంటి లోపల తలుపు తెరిచి ఉన్నప్పుడు అతనికి నిజంగా ఎవరో కనిపించారు. కానీ ఆ ఆకారం మనిషిలా లేదు. అది అద్దం ముందు నిలబడి ఉన్నట్టుగా కనిపించింది. అప్పుడు రమేష్ అది మల్లవ్వ అనుకొని భయపడిపోయాడు. కానీ ఇప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది, అది నిజంగా మల్లవ్వేనా? ఆ రాత్రి రమేష్ మళ్ళీ మల్లవ్వ ఇంటి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి ఒంటరిగా కాదు, మా ఊళ్ళోని ఇంకో 3 వ్యక్తులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. సమయం రాత్రి 12:30 అవుతుంది. మల్లవ్వ ఇంటి దగ్గరకు చేరుకున్నారు. ఆ ఇంటి తలుపు అప్పటికీ తెరిచే ఉంది. లోపల నుంచి చాలా మెల్లగా ఒక దీపం వెలుగు కనిపిస్తోంది. నలుగురు ఒకరినొకరు చూసుకున్నారు. ఎవ్వరికీ ముందుకు వెళ్ళాలనిపించలేదు. చివరికి రమేష్ ఒక అడుగు ముందుకు వేశాడు. ఆ తలుపు దాటాడు. లోపల దుమ్ము, పాత సామాన్లు, చిరిగిపోయిన బట్టలు, గోడలపై నల్లటి మరకలు. ఇంటి మధ్యలో ఒక పాత కుర్చీ. ఆ కుర్చీ మీద మల్లవ్వ కూర్చున్నట్టుగా ఒక నీడ పడుతుంది. కానీ కుర్చీలో ఎవరూ లేరు. అప్పుడే రమేష్ వెనక ఉన్న వ్యక్తి గట్టిగా అన్నాడు, అక్కడ చూడు అని. గోడ వైపు చూశారు. అక్కడ ఒక పాత అద్దం ఉంది. అద్దం మొత్తం దుమ్ముతో కప్పబడి ఉంది. కానీ అద్దంలో మాత్రం ఇంటి లోపల ఉన్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు. రమేష్, మిగతా 3, కుర్చీ, తలుపు అన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం మాత్రం వేరేగా ఉంది. అద్దంలో కుర్చీలో ఎవరో కూర్చున్నారు. అది మల్లవ్వ. నలుగురు ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. కుర్చీ ఖాళీగా ఉంది. మళ్ళీ అద్దంలో చూశారు. మల్లవ్వ ఆ కుర్చీలోనే ఉంది. ఈసారి ఆమె ముఖం నేరుగా రమేష్ వైపు ఉంది. ఆమె పెదవులు నెమ్మదిగా కదిలాయి. రమేష్ అని. అతని కాళ్ళు వణికిపోతూ ఉన్నాయి. అద్దం లోపల మల్లవ్వ నెమ్మదిగా లేచింది. అద్దం వైపు నుంచి ఆమె చెయ్యి బయటికి వస్తున్నట్టుగా కనిపించింది. రమేష్ వెంటనే పరిగెత్తాడు. అదే సమయంలో
అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. గది మొత్తం చీకటిగా మారింది. వాళ్ళు నలుగురు పరిగెత్తుకుంటూ బయటికి వచ్చారు. వెనక్కి తిరిగి చూడలేదు. ఆ రాత్రి తర్వాత మల్లవ్వ ఇంటిని పూర్తిగా మూసేశారు. ఆ అద్దాన్ని ఎవ్వరూ మళ్ళీ తాకలేదు. కొంతమంది అది ఇప్పటికీ ఆ ఇంట్లోనే ఉందని చెప్తారు. మరికొందరు అద్దం పూర్తిగా పగిలిపోయిందని చెప్తారు. నిజమేంటో నాకు కూడా తెలీదు. కానీ రమేష్ మాత్రం ఆ రోజు తర్వాత పూర్తిగా మారిపోయాడు. తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎవరితో సరిగా మాట్లాడేవాడు కాదు. ఎప్పుడూ మల్లవ్వ ఇంటి వైపు కన్నెత్తి చూసేవాడు కాదు. ఆమె పేరు పలిగేవాడు కాదు. ఎవరైనా సరదాగా మంత్రాల మల్లవ్వ అని అంటే అతను భయంతో వణికిపోతాడు. ఎందుకంటే ఆ రాత్రి అద్దం పగిలే ముందు మల్లవ్వ అతనితో చివరిసారిగా ఒక మాట చెప్పిందంట. అది అక్కడున్న మిగతా ముగ్గురికి వినిపించలేదు. నన్ను చూడకపోయినా పర్లేదు, నా పేరు మాత్రం మళ్ళీ పలకకు అని. అప్పటినుంచి మా ఊర్లో ఎవరు ఆ పేరు పలకరు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మల్లవ్వ ఇల్లు పూర్తిగా కూల్చేశారు. ఇప్పుడు అక్కడ ఇల్లు లేదు, కేవలం ఒక ఖాళీ స్థలం మాత్రమే. అయినా ఈ రోజుకి రాత్రి ఆ దారిలో ఒంటరిగా వెళ్ళే వాళ్ళు అక్కడికి దగ్గరయ్యాక బైక్ వేగం పెంచేస్తారు. ఎందుకంటే ఆ ఖాళీ స్థలం దగ్గర అప్పుడప్పుడు ఒక ముసలావిడ కూర్చొని ఉన్నట్టుగా కనిపిస్తుందని చెప్తారు. మరికొందరు కేవలం ఒక గొంతు మాత్రమే వినిపిస్తుందని చెప్తారు. చాలా నెమ్మదిగా చెవి దగ్గరికి వచ్చి నీ పేరేంటి అని అడిగే గొంతు. అందుకే మా ఊరి పెద్దలు ఇప్పటికీ ఒక మాట చెప్తారు. రాత్రి ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఎవరు నీ పేరు పిలిచినా వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే అది మల్లవ్వ అయితే ఆమె నిన్ను చూసిన క్షణం నీ జీవితంలో చివరి సంతోషకరమైన క్షణం అదే కావచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.